చెప్పినట్టు మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోయింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి నెసెసిటీ అండ్ హాఫ్ టేక్ కూడా కంపారిటివ్గా తక్కువ ఉంది. మన దగ్గర స్టాక్ అనేది మిగులు ఉంది. సో డిస్ట్రిక్ట్లో ఎక్కడా కూడా యూరియా కొరత అన్నది ఇదనే కాదు, ఓవరాల్ స్టేట్ వైడ్ కూడా రీసెంట్గా దేర్ ఆర్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్ దగ్గర ఉన్నాయి. కొత్త స్టాక్ స్టేట్కి రావడం, అదేవిధంగా జిల్లాల్లో ఫ్లెక్సిబుల్గా ఒక పాయింట్ నుండి వేరే చోట తక్కువ ఉన్న పాయింట్స్ తరలించుకోవడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్. సో ఎక్కడా కూడా రైతులు, మన జిల్లానే కాదు వేరే చోట ఎక్కడా కూడా అట్లాంటి యూరియా కొరత వస్తుందనే ఇష్యూ అనేది పాయింట్ నెంబర్. సెకండ్ ఏంటంటే జిల్లాలో ఈ మధ్య 2-3 డేస్ నుండి కూడా యూరియా కొరత ఉంది కాబట్టి ఇక్కడ ఆందోళన చేపట్టాలని చెప్పి కొంతమంది ప్రిపరేషన్ అది చేసుకున్నాం అనేది మా దృష్టికి వచ్చింది. ఈ జిల్లాలో యూరియా కొరత అన్నది లేదు కాబట్టి ఇక్కడ ఆందోళన చేయాల్సిన అవసరం కూడా డెఫినెట్లీ ఇది నాట్ దేర్. రెండోది, యూరియా కొరత వస్తుంది అనే ప్యానిక్ ఒకవేళ ఎసెన్షియల్ కమోడిటీ, ఇది కూడా ఒక రకంగా ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యొక్క షార్టేజ్ వస్తుంది అని చెప్పి పబ్లిక్లో ప్యానిక్ క్రియేట్ చేయడం అనేది చట్టరీత్యా నేరం. ఒకవేళ అటువంటి ప్యానిక్ క్రియేట్ చేసి గొడవలు సృష్టించే విధంగా కనుక ఎవరైనా తప్పుడుగా ప్రచురించడం కానీ, అదేవిధంగా తప్పుడు సమాచారం ప్రెస్ మీట్ పెట్టి డిసమినేట్ చేయడం కానీ చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు. అంతేకాకుండా కొరత లేదు కాబట్టి వేరే చోటకి మళ్ళించడానికి ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా జిల్లా సరిహద్దుల్లో కూడా మనకి ఎడిక్వేట్ చెక్ పోస్ట్ అనేవి ఎరెక్ట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ చెక్ పోస్ట్ ఆర్ ఇన్ టోటల్ ఫంక్షనల్ మేనర్, అప్పుడు నుండి కూడా వీ విల్ బి అబ్జర్వింగ్ ఆల్ ది డీలర్స్ ఆల్సో వెరీ కీన్. ప్రైవేట్ డీలర్స్ కూడా అబ్జర్వేషన్లో ఉంచాం. ఎక్కడైనా సరే అన్నెసరీగా స్టాక్ని దారి మళ్లించడం అయినా, లేదంటే అన్నెసరీ ఎలిమెంట్స్కి దీన్ని సెల్ చేసినట్టున్నా సరే దీని మీద చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి. రెండోది ఏంటంటే ఈ సందర్భంగా ఫర్దర్ ఈ టాపిక్ ఆర్ లింక్డ్ టాపిక్స్ బట్టి ఎడ్యుకేషన్స్ ఎవరైనా చేద్దామని చెప్పి జిల్లాలో ట్రై చేసినా, లేకపోతే ఫార్మర్స్ పెట్టినా, విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ లా, ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే వాట్సాప్లో కానీ, అదేవిధంగా మీడియా ప్లాట్ఫామ్స్ పరంగా కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వాటి పరంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినట్లయితే దీని మీదైనా ఈవెన్ రిలేటెడ్ టాపిక్స్ మీద విల్ టేక్ వెరీ సివియర్ యాక్షన్.